ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అందరూ కూడా ఒక్కసారి ఈ సభల నుంచి జగనన్న నామస్మరణం ఆపకుండా ఉండాలి. ఈ రాష్ట్రమంతా మారు మోగాలి. మీ అందరికీ ఎవరు తెలుసా? జై జగన్, జై జగన్, జై జగన్. మారు ఆపొద్దు. లై లై జై జై తీసుకుంటానన్నా. జై జగన్. థ్యాంక్ యూ అనిల్ గారు. ఆ తర్వాత గౌరవనీయులు మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గోవర్ధన్ రెడ్డి గారు, స్వాగతం సార్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం మహాసభకు విచ్చేసినటువంటి ప్రజానీకానికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒకసారి సిద్ధం సభకి తరలి వచ్చినటువంటి జనాన్ని చూస్తే 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు ఇది అసలు కళా నిజమా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఊర్లలో సాధారణంగా ఏదన్నా ఒక సమావేశం, సభ జరిగితే బ్రతిమాలుతాం, మీరు రండి, మీరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని రకరకాలుగా. అటువంటిది మొట్టమొదటిసారిగా నా జీవితంలో మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదని సాధారణ ప్రజానీకం అలకబోనినటువంటి ఒక్క సందర్భం ఈరోజు ఈ సిద్ధం సభ ద్వారా ఒకసారి నాకు అర్థమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, నేను నా హయాంలో మీ కుటుంబానికి మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అంటే, ఈ రోజు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగాలించినటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు. సాధారణంగా మనం చూస్తాం, పగటి వేషగాళ్లు ఏదో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి 4 పద్యాలో మాటలో చెప్పి చందాలు దండుకుని వెళ్ళిపోయేటువంటి విధంగా ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాడు. రకరకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు. నిన్నటిదాకా చంద్రబాబు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అంటే చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం ఒకటే తెలుసు అని చెప్పి మాట్లాడాడు. అదే చంద్రబాబు ఈరోజు నాలుక మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఒక్క బటన్ నొక్కితే నేను 5 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మాట్లాడాడు. మొన్నదాకా ఏం మాట్లాడాడు? కరోనా కష్టకాలంలో పిల్లల్ని స్కూలుకు పంపించకపోతే ఎవడి బాబు సొమ్మని తల్లుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అమ్మఒడి జమ చేశాడు అని చెప్పి అడిగాడు. ఈరోజు మొదలు పెట్టాడు. ఒక పెట్టుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అని చెప్పాడు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2019 ఎన్నికలకు ముందు జగనన్న ఏమి చెప్పాడు? 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమి చెప్పాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమాత్రం హామీలను నిలబెట్టాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమాత్రం హామీలు నిలబెట్టుకుంటున్నాడు అనేటువంటిది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను రైతు భరోసా ఇస్తా, రైతుకు సంబంధించి రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి 87,000 కోట్ల రూపాయల అసలు, 24,000 కోట్ల రూపాయల వడ్డీ, 1,11,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మొట్టమొదటి సంతకం రుణమాఫీ మీద పెడతాను అని చెప్పి మొట్టమొదటి సంతకం రుణమాఫీ ఎగ్గొట్టడానికి కోటయ్య కమిటీని వేసి రైతులను ఏ విధంగా మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 4 విడతల్లో ఒక్కొక్క రైతుకి 12,500 లెక్కన 50,000 రూపాయలు అందిస్తానని మాట ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా 12,500 13,500కు పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 67,500 రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి రుణమాఫీ చేశాడు చంద్రబాబు. మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేస్తే ఈరోజు వైఎస్ఆర్ చేయూత ద్వారా
4 విడతలుగా మహిళల ఖాతాలో జమ చేశాడు, రుణమాఫీ చేశాడు. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేయకుండా, మహిళల రుణమాఫీ చేయకుండా ఎన్నికల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో కలిపితే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చాడో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని మీకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నా మీరు ఆశీస్సులు అందించండి అని చెప్పి రావడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్యకు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఇంటికొక ఉద్యోగం, ఇంటికొక ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. పాప 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు ఇంటికొక ఉద్యోగం, ఇంటికొక ఉద్యోగం అంటే మన ఇంటికొక ఉద్యోగం, మన ఇంటికొక ఉద్యోగం అనుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటిది ఇంటికొక ఉద్యోగం అంటే మీ ఇంటికొక ఉద్యోగం అని కాదు, నా ఇంటికొక ఉద్యోగం అని కొడుకు లోకేష్ బాబుకు 2 ఉద్యోగాలు ఇచ్చాడు. శాసనమండలి సభ్యుడిగా ఇచ్చాడు, మంత్రిగా ఇచ్చాడు. ఆ తర్వాత పాపం ఈ రోజు ఆయన కలలు కంటున్నాడు, ఏమని, భావి ముఖ్యమంత్రిగా నా బిడ్డ ఉండాలి లోకేష్ అని చెప్పి ఆ పిల్లవాడు ఈ మధ్య చెప్పాడు, సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందా అని చెప్పి ఈ మధ్య చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏమో ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 అమ్మఒడి ఇస్తానంటే ఆ పిల్లవాడు చెప్పాడు నలుగురికి మామూలుగా ప్రతి నెలకి 3 గల పిల్లలుంటే 3కి 15,000 రూపాయలు చొప్పున 90,000 రూపాయలు వేస్తానని చెప్పాడు. నేను ఎప్పుడో చూసుకున్నాను, 3 15 45 3 15 90 అని చెప్పి చూసుకుంటే 3 15 45 కానీ 3 15 90,000 నెలకేస్తాను అంటే ఏదో ఒక విధంగా గాలి మాటలు చెప్పి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడా లేదు. కాబట్టి ఈ రోజు చెప్పినటువంటి